గొల్లపూడి దేవాలయ భూముల్లో విజయవాడ ఉత్సవ నిర్వహణపై హైకోర్టు కన్నెర చేసింది. వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారంటూ ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. అంతేకాకుండా తవ్వకాలు జరిగినప్పుడు వెలువడిన గ్రావెల్, మట్టి, కంకరాలను తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. భూములను యథాస్థితికి తీసుకురావాలంది హైకోర్టు. కాగా ఇప్పటికే భూములను 56 రోజుల లీజుకు దేవాదాయ శాఖ ఇచ్చింది. దాంతో లీజు మొత్తాన్ని గొడుగుపేట దేవస్థానానికి నిర్వాహకులు చెల్లించారు. ఇక కోర్టుతో విజయవాడ ఉత్సవ్ అసలు ఎక్కడ నిర్వహిస్తారు అన్న దానిపై ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక కోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, దేవాలయ భూముల వ్యవహారంలో ఇటు విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా చూడాలంటారు? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ సమీపంలో గొల్లపూడి గొడుగుపేట వెంకటేశ్వర దేవస్థానానికి సంబంధించిన దేవాదాయ భూములు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్న దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ సంఘ ప్రతినిధులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవాదాయ భూముల్ని వాణిజ్య అవసరాలకు ఏ రకంగా ఉపయోగిస్తారని చెప్పి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అందులో గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో చదును చేయడానికి ఉపయోగించిన గ్రావెలు, మట్టి, కంకర్లను వెంటనే తొలగించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూములను గతంలో ఏ రకంగా భూమి అయితే ఉందో అదే విధంగా భూములు ఉండే విధంగా కొనసాగించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ భూములను ఇప్పటికే 56 రోజుల పాటు విజయవాడ ఉత్సవ్కి దేవస్థాన కమిటీ లీజుకి ఇచ్చింది. దాదాపుగా 45 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కుని దేవస్థానం ఈఓకి ఇప్పటికే అందజేసిన పరిస్థితి కనిపించింది. సత్తాజ్ మరి చూడాలి ఈ అంశానికి సంబంధించి కూడా విజయవాడ ఉత్సవ కమిటీ ఏ రకంగా వ్యవహరిస్తుంది. అయితే విజయవాడ ఉత్సవానికి సంబంధించి మొత్తం 5 చోట్ల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ కమిటీ సిద్ధమైంది. ఇక్కడ గొల్లపూడి వెంకటేశ్వరానికి సంబంధించిన స్థలంలో నిర్వహణకు హైకోర్టు అబ్జెక్షన్ చెప్పడంతో కూడా మరొక ప్రాంతంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్ శివ, మొత్తానికి ఇటు గొల్లపూడి దేవాలయ భూములకు సంబంధించి విజయవాడ ఉత్సవ నిర్వహణపై హైకోర్టు కన్నెర చేసింది. యథాస్థితిలో భూములు ఎలా ఉన్నాయో అలానే తిరిగి ఇచ్చేయాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాల అనంతరం కూడా అక్కడ భూముల వ్యవహారంలో ఎటువంటి సిచ్యువేషన్స్ దాపురిస్తాయనేది వేచి చూడాలి.